చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్న సమస్య ప్రభుత్వ ఉద్యోగుల అపోలో ఉద్యోగుల అన్న చంతాన ఉంది. నువ్వు చూస్తావా నేను చూడాలా అని ఒకరిపై ఒకరు వంతులు వేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చిత్తూరు నగరంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి గత కొంతకాలం ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపోలో యాజమాన్యానికి దారాదత్తం చేసింది. అప్పటి నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించకపోవడమే కాకుండా కనీసం 108 అంబులెన్స్ లో వచ్చిన ప్రమాద బాధితుల్ని తరలించడానికి కూడా సిబ్బంది రాని పరిస్థితి నెలకొనింది. రోగులు పడుతున్న ఇబ్బందుల్ని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాపై బెదిరింపులకు దిగుతున్నారు. గత 2 వారాలుగా ప్రధాన వైద్యులు వచ్చి వారిని పరీక్షించకపోవడం, కనీసం మౌలిక వసతులు కరువయ్యాయని చెప్పడానికి ఒక అధికారి కూడా లేకపోవడంతో వారు మీడియాను ఆశ్రయించారు. చెప్పు మా సార్ పర్మిషన్ ఒకసారి చెప్పు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు చెప్పు. ఎంఎస్ సార్ పర్మిషన్ తీసుకోండి. పేరు చెప్పు. ఆయన పేరు రంగనాథ్. నంబర్ చెప్పు. చేస్తా. నంబర్ చెప్పు. నువ్వు ఎంత వీడియో తీసుకుని నంబర్ చెప్పు. తీసుకో. చూసినా కాకపోతే మా భార్య బయట వచ్చింది, వాళ్ళు బయట పంపించలేదు. ఒకటి మాకు భయం ఏంటంటే ఏమైనా జరుగుతుంది మాకు భయం, ఇంకేం చేస్తారు. దీనికంటే మీరు జవాబు ఉండాలి సార్. అంటే వాళ్ళు ఏమైనా చేస్తారనా? అదే మాకు భయం ఉంది. మాకు చెప్తే అంతే. మాకు చెప్పిన మీకు ఏమైనా? అవును సార్, మాకు భయం ఎందుకంటే వాళ్ళు బయట పంపించలేదు సార్. ఇప్పుడు ఏం నాకు చేస్తా అంటే మాకు భయం ఉంది. వాళ్ళ కాంటే మాకు రీసెర్చ్ ఇప్పుడు కూడా చేయించాం, తొలగిపోతాం. ఏమన్నా చూపిస్తాం. పంపించాం సార్. ఏ ఊరు మీది? మంది యూపీ సార్, మంది యూపీ. ఇక్కడ ఎందుకు వచ్చినారు? ఇక్కడ ఏం పని చేస్తారు మీరు? మేము టైల్స్ వర్క్ సార్. ఎక్కడ? ఈ టౌన్లో కాంటాక్ట్ సార్. ఏ ఊర్లో? ఇదే లోకల్లో సార్. ఓకే. చేస్తా ఉన్నాము, స్కూల్లో చేస్తాం లోకల్లో. 2 వారం అయింది సార్. వచ్చినాము అంటే ఇంకా సార్ కాలే అంటే చెప్పాలి. మన ఏ ప్రాబ్లంకి వచ్చినారు మీరు చిత్తూరుకి? ఏ విషయం కానీ వచ్చినారు? హాస్పిటల్కి ఎందుకు వచ్చినారు? హాస్పిటల్ అంటే ఉల్లు సార్ లేదు సార్, టైరాయిడ్ వచ్చింది. ఫస్ట్ ఉల్లు వామిటి వచ్చింది. ఎవరికి? మా వైఫ్కి. మీ భార్య పేరు? మోనీసా. వాళ్ళకి వామిటింది. ఫస్ట్ వామిటించి మళ్ళీ టైరాయిడ్ అదే ఉంది. ఓల్డ్ చెప్పారు సార్, మేము పని చేసేవాళ్ళు సార్. మనం వాళ్ళ కాలంటే ఆయన మా వాళ్ళకి బయట చూపిస్తాం. డిశ్చార్జ్ చేయలేదు, అదే ఉంది, కరెక్ట్గా వచ్చి చెప్పలేదు అంటే ఏమని ఉంటుంది. వచ్చి డాక్టర్ ఏడొచ్చేది ఇప్పుడు ఏమన్నా ట్రైనింగ్ వాళ్ళు వస్తారండి. డాక్టర్లు సరిగ్గా వచ్చలేదు. ఏడొస్తాం సార్. బాత్రూమ్లు అన్నీ బాగానే ఉన్నాయి మీకు? ఏడ బాగుంది. వాళ్ళు మనకి వాళ్ళు ఉండి వాళ్ళు చెప్తున్నారు బాగలేదంట. ఎన్ని రోజులు ఇప్పటికి వచ్చి మీరు వచ్చి? ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? 2 వారం అయింది సార్. ఏం చెప్పారు ఇంతవరకు? ఎంతవరకు వస్తానంత ఏం లేదు. ఉండు అంట. 2 వారానికి ఏం సంబంధం తెలియదు కరెక్ట్గా. ఇవ్వాలంటే మాకు పంపించేయాలి. యారు మా పాటికి మేము పడుకుంటాం, బయట చూపిస్తాం, సరిపోతుంది. నీ పేరు? ఎస్ మనీరామ్, యూపీ. ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు అడ్మిట్ అయినావు? ఏమైంది మా హాస్పిటల్ పరిస్థితి ఏమో మీకు ఇక్కడ? బాత్రూమ్ సరిలేదు, మాత్ర ఇస్తారు, నర్సులు వచ్చి ఇస్తారు. డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ వచ్చి 11:30 చూసేసారు. అంటే నేను చెప్పేది సీనియర్ డాక్టర్లు వస్తున్నారా, ట్రైనింగ్ డాక్టర్లు వస్తున్నారా? సీనియర్ డాక్టర్ వచ్చినారా? ఎప్పుడు వస్తారు? 11 గంటలకు వచ్చినారు, చూసేసి ఇంతవరకు రాలా? మళ్ళీ రేపు నిన్న వచ్చినారా, చూసేసి. ఇప్పుడు ఎవరు రాలేదు? సాయంత్రం ఈ టైం వరకు ఎవరు రాలేదు? ఇంకా సాయంత్రం నీళ్ళు అంతా ఉందో తాగేదానికి? ఆడ మూల కట్టుకుంటారు. ఇక్కడ హాస్పిటల్ లోపల బయట? బయట. అది హాస్పిటల్ లోపలనే, ఆడ గేట్ దగ్గర. ఇక్కడ లోపల అయితే లేదు నీళ్ళు. అది ఇట్ట పోయి అట్ట మెయిన్ గేట్ లోనే కలిసి ఉండేది. ఈ రూమ్లోనే ఆడతాం. లాస్ట్ పెట్టినారు. లాస్ట్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా
78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.